మహిళలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు దుమారం రేపాయి? కేంద్రం బెట్టింగ్ యాప్లను ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? డీప్ ఫేకులపై రచ్చకు కారణాలేంటి? ఆఫ్ఘాన్ శరణార్థులు పాకిస్తాన్ ఎందుకు వదిలి వెళ్తున్నారు? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పడానికి బీహార్ సీఎం చేసిన ప్రయత్నం పెను దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా మహిళా సంఘాలు, దేశ విదేశాలకు చెందిన మరెందరో ప్రముఖులు నితీష్పై దుమ్మెత్తిపోశారు. ఒక్కసారిగా పెళ్లుబికిన నిరసనలతో వెనక్కి తగ్గారు నితీష్. క్షమించాలని కోరారు. అయితే ఆయన ఏమన్నారు? ఎందుకు ఆయన కామెంట్స్ సీరియస్ అయ్యాయి? జనాభా నియంత్రణ, మహిళల విద్యపై బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. బీహార్ కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ నితీష్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. చదువుకున్న మహిళకు భర్తను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసని, అందుకే రాష్ట్రంలో జననాల రేటు తగ్గుతూ వస్తోందన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం ఆడవాళ్లను కించపరిచారంటూ ధ్వజమెత్తింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఇంకెంత దిగజారిపోతారంటూ నితీష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు ఉపయోగించడానికి సిగ్గుగా లేదా అని నిలదీశారు ప్రధాని. అసభ్యకర రీతిలో మహిళలను అవమానపరిచేలా మాట్లాడిన నితీష్ రాజీనామా చేయాలంటూ అసెంబ్లీ లోపల బయట ఆందోళనలు చేశారు బీజేపీ సభ్యులు. అసెంబ్లీ దగ్గర సీఎంను ఘెరావ్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ నితీష్ కుమార్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీహార్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు ఎన్సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ. నితీష్ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం పదవికి నితీష్ రాజీనామా చేయాలన్నారు ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు బీజేపీ నేత ఖుష్బూ సుందర్. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు ముజఫర్పూర్ కోర్టులో నితీష్ కుమార్ పై కేసు నమోదైంది. మరోవైపు అమెరికాకు చెందిన ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ కూడా నితీష్ కుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నితీష్ కామెంట్స్ తరువాత బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. నేనే గనక భారతీయ మహిళను అయ్యుంటే బీహార్కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నితీష్ కుమార్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నానని పోస్టు పెట్టారు మేరీ మిల్బెన్. ఓటు వేయండి, మార్పు తీసుకురండి అని జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సూచించారు. బీహార్ ప్రజలకు నేను కూడా ఇదే సూచిస్తున్నాను అని అభిప్రాయపడ్డారు మేరీ మిల్బెన్. తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పిన నితీష్ కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, మహిళలకు విద్య ఎంత అవసరమో చెప్పడమే తన ప్రయత్నమని వివరణ ఇచ్చుకున్నారు నితీష్. కానీ జేడీయూ మిత్రులైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం సీఎం వ్యాఖ్యలను సమర్థించాయి. పాఠశాలల్లో బోధించే సెక్స్ ఎడ్యుకేషన్ విద్య గురించి నితీష్ మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. పాఠశాలల్లో విద్యార్థులు సైన్స్, జీవశాస్త్రంలో దీన్ని నేర్చుకుంటారని ఆయన అన్నారు. అయితే మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశంపై సీరియస్ అయ్యారు. నితీష్ మాట్లాడినట్లు అసభ్యకర రీతిలో ఏ స్కూల్లోనూ లైంగిక విద్యను బోధించరన్నారు. తేజస్వి యాదవ్ అసలు స్కూల్కే వెళ్లలేదని చెప్పారు. ఆయనకు లైంగిక విద్యపై అవగాహన లేదన్నారు. తేజస్వి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియచేస్తున్నాయని అన్నారు ప్రశాంత్ కిషోర్. ఒక్క రోజులోనే ధనవంతులైపోవాలనే ఆశ జూదానికి పురిగొల్పుతోంది. మానవ సహజ బలహీనతను ఆసరా చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. యాప్ ద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు నిర్వాహకులు పాల్పడుతున్నారు. దీంతో బెట్టింగ్ యాప్లను కేంద్రం బ్యాన్ చేసింది. మరి ఈ యాప్లను నిషేధించినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయా? రాత్రికి రాత్రి కోట్లకు పడగెత్తొచ్చని దురాశను ప్రేరేపిస్తున్న మానవ సహజ బలహీనత దేశంలో కోట్ల మందిని జూదానికి పురిగొల్పుతోంది. పందెం కాస్తే సొమ్ము ఎన్నో రెట్లు వచ్చి పడుతుందని జూదగాళ్లు వెర్రి భ్రమల్లో ఉంటారు. అలాంటి వారి బలహీనతల్ని సొంత నానికి వాడుకుంటున్నారు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు. అందుకే అలాంటి బెట్టింగ్ యాప్లపై కేంద్రం తాజాగా కొరడా జులిపించింది. అక్రమ లావాదేవీలకు నెలవులయ్యాయంటూ మహదేవ్తో పాటు 22 బెట్టింగ్ యాప్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిషేధించింది. గత ఫిబ్రవరిలోనూ 138 బెట్టింగ్ యాప్లు, 94 రుణ యాప్లపై ఆంక్షలు పెట్టారు. వాటికి చైనా లింకులు ఉన్నాయన్న హోంశాఖ సూచనలతో కేంద్రం ఆ చర్యలను తీసుకుంది. అంతకుముందు 250 వరకు చైనా యాప్లపై బ్యాన్ పెట్టారు. నిషేధం విధించిన పొరుగు దేశ యాప్ల ఉధృతి ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. నిషేధిత యాప్లు కొత్త పేర్లతో విజృంభిస్తున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. పూర్తిగా వాటిని రూపుమాపేంత వరకు బెట్టింగ్, రుణ యాప్లను ఎన్నిసార్లు నిషేధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అవి రావణాసురుడి తలల్లా మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఐపీఎల్ ఆవిష్కరణ దరిమిల దేశంలో బెట్టింగ్ దందా చిలవలు పలవలు వేసుకుపోయింది. ఇక కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ల వేళ ఇంటి పట్టున ఉన్న యువతను, చిన్నపిల్లలను ఆన్లైన్ క్రీడలు అయస్కాంతంలో ఆకర్షించాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న వారి సంఖ్య 57 కోట్లకు చేరినట్టు ఇండియా గేమింగ్ రిపోర్టు తాజా నివేదిక వెల్లడించింది. వీరిలో 4వ వంతు వరకు పందాలు కాసి ఆడుతూ రాను అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్ పోటీలప్పుడు బెట్టింగ్లో తలమునకలయ్యే వారి సంఖ్య 37 కోట్లకు ఎగబాగుతున్నట్లు థింక్ చేంజ్ ఫోరం నివేదిక ధృవీకరించింది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన వారు ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక బలవన్ మరణానికి పాల్పడుతున్న వారు ఉన్నారు. ఈ వ్యసనాన్ని వదిలించుకోలేని వారు దొంగతనాలకు, హత్యలకు కూడా వెనుకాడడం లేదు. ఆన్లైన్ క్రీడలు, రేసు కోర్సులు, క్యాసినోల్లో పూర్తి పందెం విలువపై 28% జీఎస్టీ విధించడంతోనే గేమింగ్, బెట్టింగ్ మాయవాల నుంచి యువత బయటపడుతుందని అనుకోలేం. సింగపూర్, ఖతార్, పోలాండ్, కంబోడియాలలో గ్యాంబ్లింగ్ నియంత్రణను లక్షించి విధి విధానాలను కఠినంగా రూపొందించారు. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఆన్లైన్ యాప్లను సమర్థంగా కట్టడి చేయటానికి ప్రత్యేక చట్టాలు, తనిఖీ యంత్రాంగం అత్యవసరమన్న సిఫార్సుల్ని పక్కాగా అమలు చేస్తేనే బెట్టింగ్, రుణరక్కసి మూకలా పీచమరచగలం. ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయని ఆశిద్దాం. ఆఫ్ఘన్ వలసలదారులు, శరణార్థులను పాకిస్తాన్ బహిష్కరిస్తోంది. దేశం విడిచి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. దీంతో సామూహిక వలసలు కొనసాగుతున్నాయి. ఇంతకీ ఆఫ్ఘన్ శరణార్థులపై పాకిస్తాన్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? శరణార్థులను వెనక్కు పంపటంలోని పాకిస్తాన్ ఆంతర్యం ఏంటి? పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు ఎంతగానో ప్రేమించి హక్కున చేర్చుకున్న వారు ఒక్కసారిగా విసిరి కొడుతున్నారంటూ లబోదిబోమంటున్నారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల నేపథ్యంలో గాజా స్ట్రిప్లో మారణ హోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాది మంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ప్రాణాలు అరచేత పెట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కు పంపించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరక కూపంలోకి నెట్టేయడం అన్యాయమని ఎంతో మంది నచ్చజెబుతున్నా తీవ్ర పర్యావసానాలు ఉంటాయని తాలిబాన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్య పెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా ఉంటున్న 17 లక్షల మంది శరణార్థుల్లో దాదాపు 1,70,000 మందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణార్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ చేసుకున్నదే. నిన్నటి వరకు తన మిత్రులైన తాలిబాన్లతో వైరం తెచ్చుకుని పెరుగుతున్న నేరాలకు, అధోగతిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఆఫ్ఘన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడడం పాకిస్తాన్ సైన్యం కపట నీతికి అద్దం పడుతోంది. 80వ దశకంలో ఆఫ్ఘన్పై సోవియట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో ఆఫ్ఘన్కు అండగా నిలిచినట్లు నటించింది పాకిస్తానే. ఆ నెపంతో వచ్చిపడిన నిధులు అన్ని విధాల అవసరానికి పనికొచ్చాయి. సోవియట్ దళాలు నిష్క్రమించాక తాలిబాన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చట్టాపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలు అందించింది. వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిపాక అమెరికా ఆగ్రహించి ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్రకు దిగింది. తాలిబాన్లను తొలగించి తమ అనుకూలరులను ప్రతిష్ఠించింది. ఆ తర్వాత కాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. ఆడవాళ్లు చదువుకోవడానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్కు కంటగింపైంది. ఆఫ్ఘన్లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదో విధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీ చప్పుడు లేకుండా తాలిబాన్ల తరపున ఆయనతో రాయబారాలు జరిపి వారు పూర్తిగా మరిచిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే మంచి తాలిబాన్లు, చెడ్డ తాలిబాన్లు అంటూ వర్గీకరించి ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెతుక్కుంది అమెరికా. కానీ 2 ఏళ్ల క్రితం తాలిబాన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావడానికి తాలిబాన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవడంతో సైన్యానికి కోపం వచ్చింది. శరణార్థులను వెనక్కు పంపడంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్లోని ఆఫ్ఘన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8,80,000 మంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబాన్ల అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చిన వారు దాదాపు 6 లక్షల మంది. వీరుగాక 1980 ప్రాంతాల్లో సోవియట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షల మంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా ఉన్నాయి. 17 లక్షల మంది శరణార్థులు అక్రమంగా ఉంటున్నారని చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా
శరణార్థుల్లో ఎంతో మంది దశాబ్దాలుగా ఉపాధి వెతుక్కుని ఇస్లామాబాద్ మొదలుకుని కరాచీ వరకు అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పరచుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు కూడా. వారి పిల్లలు చదువుకుంటున్నారు, ఉపాధి వెతుక్కున్నారు, కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం, పోలీసులు విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమైపోవాలి? తనకు అనుకూలంగా ఉన్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షల మంది కట్టుబట్టలతో గెంటేయాలని చూడడం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్ఘన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్కాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమాన్ వైపు తరలిస్తోంది. ఓ పక్క అమానవీయంగా ఇన్ని లక్షల మందిని నరకకోపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశం నుంచి ఇంత పెద్ద ఎత్తున జనం తరలిపోవడం ఇదే మొదటిసారని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగడానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబన్లే అడ్డం తిరగడంతో సైన్యానికి దిక్కు తోచడం లేదు. దానికి తోడు దేశంలో పౌర సభ్యత్వంతో పొసగడం లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో అన్ని ఇబ్బందులకు శరణార్థులను బాధ్యులుగా చూపి బలిపశువులను చేయడం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించడం అవసరమని పాక్ సైన్యము, పాలకులు గుర్తించాలి. ఒలింపిక్స్ లో మన దేశానికి ఎన్నో స్వర్ణ పతకాలను సాధించి పెట్టిన క్రీడ హాకీ. 1980 తర్వాత దీని ప్రభావం క్రమేపీ తగ్గుతున్నా ఈ మధ్య కాలంలోనే మళ్లీ హాకీ పుంజుకుంది. కేవలం పురుషులే కాదు, మన అమ్మాయిలు ఈ మధ్య కాలంలో హాకీలో రాణిస్తున్నారు. ఇవన్నీ భారత హాకీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకువెళ్తాయా? మరి ఒక్క ఒడిశా రాష్ట్రం మాత్రమే ఈ క్రీడపై ఎందుకంత ప్రత్యేక శ్రద్ధను చూపిస్తోంది? హాకీ క్రీడ ఒకప్పుడు భారత్ గుత్త సొత్తు. ఈ క్రీడ ఒకప్పుడు మన దేశానికి ఒలింపిక్ స్వర్ణాలు అందించింది. అయితే 1980 తరువాత దీని ప్రభావం తగ్గుతూ వస్తోంది. కానీ ఈ మధ్య మన క్రీడాకారులు హాకీపై ఆశలు పెంచుతున్నారు. పురుషుల హాకీ నుంచే కాదు, మహిళా జట్టు కూడా తన ప్రదర్శనతో దూసుకొస్తోంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఉత్కంఠభరిత హోరాహోరీలో నిరాశ తప్పలేదు. అయినా మన అమ్మాయిల పోరాట పటిమ గుర్తుండేలా చేసింది. ఇక 2022 ప్రపంచ కప్ బరిలో 9వ స్థానానికి పరిమితమైంది జట్టు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో సెమీస్లో చైనాతో భంగపాటు ఎదురైంది. అయితే ఏమాత్రం కుంగిపోక ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చిన భారత మహిళా హాకీ జట్టు తాజాగా రాంచీ వేదికగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని అంచెల్లోనూ నెగ్గుకొచ్చింది. చివరిదాకా పరాజయమన్నది లేకుండా విజృంభించి తుదిపోరులో జపాన్ను మట్టి కరిపించి విజయ పతాక ఎగరేసింది మన జట్టు. ఈ ప్రదర్శనతో తాజా ప్రపంచ ర్యాంకింగుల్లో ఇండియా 6వ స్థానానికి ఎగబాకింది. మహిళల హాకీలో ఇప్పుడు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, జర్మనీలే భారత్ కన్నా ముందున్నాయి. ఈ మధ్య హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత మహిళా జట్టు పతకం నెగ్గి ఉంటే నేరుగా ఒలింపిక్స్ పోటీకి ఎంట్రీ దక్కేది. అక్కడ సెమీస్ దశ నుంచే వెనుతిరిగి ఆ అవకాశం కోల్పోయిన ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచే ఛాన్స్ కోసం వచ్చే జనవరిలో పోటీ పడనుంది. మరోవైపు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ మైదానంలో చిచ్చరపిడుగులా రెచ్చిపోయిన జ్ఞాపకాలను నాటి తరం క్రీడాభిమానులు ఇప్పటికీ నెమరేసుకుంటారు. ఇక మన దేశానికి 8 ఒలింపిక్ స్వర్ణాలు అందించిన హాకీ వారసత్వంపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. 1980 మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు 2021 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించడానికి 41 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అదే దూకుడుగా ఆడే ఐరోపా స్టైల్ ను వంట పట్టించుకున్న ఇతర జట్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు పరిమితమైన భారత్ కు వరుస విజయాలు దూరమయ్యాయి. వరుసగా ఓడిపోవడంతో హాకీ పోటీలకు జనాదరణ తగ్గుతోంది. గడ్డి మైదానాల్లో ఆడేందుకు అలవాటు పడిన మన హాకీ ఆటగాళ్లు కొన్నేళ్ల క్రితం వరకు ఆస్ట్రో టర్ఫ్ పై చురుగ్గా కదల్లేక ఇబ్బంది పడేవారు. అయితే ఒడిశా ప్రభుత్వ చొరవతో హాకీ రూపురేఖలే మారిపోయాయి. విదేశీ ట్రైనర్లు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మన హాకీ క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారు. భారత పురుష, మహిళా హాకీ జట్లకు స్పాన్సర్షిప్ ను కూడా ఒడిశా రాష్ట్రమే అందిస్తోంది. ప్రపంచ హాకీలో భారత పురుషుల జట్టు 3వ ర్యాంకులో ఉంది. ఈ మధ్య హాకీ జూనియర్ ఆసియా కప్ పోటీల్లో అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు విజేతలుగా నిలిచారు. ఇది క్రీడా భారతానికి గొప్ప శుభ సంకేతమనే చెప్పాలి. ఒడిశా బాటలో ఇతర రాష్ట్రాలు, కేంద్రం చొరవ చూపిస్తే
హాకీ ఇండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న డీప్ ఫేకులపై మళ్లీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం, లగాయత్తు, జాతీయ భద్రత దాకా అన్నిటికీ ఇది ముప్పుగా మారుతోంది. మరి దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? ఆధునిక సాంకేతికత అందించిన కృత్రిమ మేధను సవ్యంగా వాడితే ఎన్నో అవసరాలు తీరతాయి. కానీ దాన్ని అపసవ్యంగా వాడి అసత్య ప్రచారానికి, అసభ్య వీడియోలకు వినియోగిస్తే ఏమవుతుందో ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ఘటనే ఓ ఉదాహరణ. లిఫ్ట్లో అడుగు పెడుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ బ్రిటిష్ ఇండియన్ మహిళ వీడియోను తీసుకుని ఆమె ముఖానికి బదులు ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ముఖాన్ని తగిలించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు అది వివాదం రేపింది. అదేవిధంగా నటి కత్రినా కైఫ్ పైన ఇలాగే మరో నకిలీ వీడియో బయటికొచ్చింది. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న ఈ డీప్ ఫేక్లపై మళ్లీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం నుంచి జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్న ఈ సాంకేతికతకు ప్రభుత్వం ముక్కుతాడు వేయాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చింది. రకరకాల సాంకేతిక విధానాల ద్వారా బొమ్మలు, వీడియోలు, ఆడియోల్లో ఒక మనిషి స్థానంలో మరో మనిషి రూపాన్ని, గొంతును అచ్చుగుద్దినట్టు ప్రతిసృష్టించి డిజిటల్గా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేసే డీప్ ఫేక్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న జాఢ్యం. శక్తివంతమైన మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇట్టే బురిడి కొట్టించేలా వీడియోలు, ఆడియోలు చేయడం డీప్ ఫేక్ ను పదునైన అస్త్రంగా మార్చేశాయి. అసలు ఏదో, నకిలీ ఏదో కనిపెట్టేందుకు ఎన్నో పద్ధతులున్నాయి. అయితే అసలు సంగతి వివరించేలోగా సోషల్ మీడియా పుణ్యమా అని నకిలీ సమాచారం క్షణాల్లో లోకాన్ని చుట్టేస్తోంది. చివరకు నాసిరకం డీప్ ఫేక్లు కూడా జనం మనసులో అనుమానాలు రేపుతున్నాయి. అసలైన సమాచారాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పోను పోను సాంకేతికత పదును తేరి అందరికీ అందుబాటులోకి వస్తే ఏది అసలు డీప్ ఫేకో, ఏది నకిలీనో పసిగట్టడం ఇంకా కష్టమవుతుంది. మరోవైపు కంపెనీలు, రాజకీయ పార్టీలు, నేతలు తమకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకోవడానికి, పెంచుకోవడానికి, చివరకు ప్రత్యర్థులపై బురద జల్లడానికి ఫేక్ న్యూస్ ను ఆసరాగా చేసుకుంటున్నాయి. సమాచారం కోసం ఆన్లైన్పై ఎక్కువగా ఆధారపడడం, సామాన్యుల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగాక వచ్చిన కొత్త తలనొప్పులివి. కాగా 2018 నాటికి కనిపెట్టిన డీప్ ఫేక్లు 10,000 లోపే అని ఓ అధ్యయనం తేల్చింది. ఇవాళ ఆన్లైన్లో వాటి సంఖ్య లక్షల్లోకి చేరింది. కొత్త కృత్రిమ మీడియా సమాచారం ఆందోళనకరంగా మారింది. నిరుడు ఉక్రెయిన్పై దాడిని సమర్థించుకునేందుకు రష్యా డీప్ ఫేక్లను వాడే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు అనుమానించాయి. ఈ ఏడాది మే నెలలో వైట్ హౌస్ దగ్గర్లో పొగ వస్తున్న డీప్ ఫేక్ ఇమేజ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సైబర్ ఆర్థిక నేరాలు, అసలును పోలిన నకిలీ సృష్టితో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. సినిమా తారలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బంది సామాన్యులకు ఎదురవడానికి ఎంతో కాలం పట్టదు. ఈ ఏడాది ప్రపంచంలో 5 లక్షల డీప్ ఫేక్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతాయని అంచనా. పైగా డీప్ ఫేక్ వీడియోల్లో 98% ఆడవారిపై చేసినవే. బాధిత ప్రపంచ దేశాల్లో 6వ స్థానం మనదే. ఆ మాటకొస్తే 2020లోనే అజ్ఞాత సేవగా సాగిన డీప్ న్యూడ్ గురించి పరిశోధనలు బయటపెట్టారు. ఒక వ్యక్తి ఫోటోలను వారి అంగీకారంతో సంబంధం లేకుండా క్రమం తప్పక అందించడం ద్వారా నకిలీ నగ్న చిత్రాలను సృష్టించే ఆ సర్వీస్పై పెద్ద రచ్చ జరిగింది. చాలా పాశ్చాత్య దేశాల్లో అరెస్టులు, దర్యాప్తులు, చట్టాల్లో మార్పులు జరిగాయి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సోషల్ మీడియా సంస్థలు సదరు మార్ఫింగ్ కంటెంట్ ను తొలగించాలన్న రూల్ ఇప్పటికే ఉంది. కానీ డీప్ ఫేక్లను ముందే అరికట్టే చర్యలు అవసరం. అమెరికా లాంటి చోట్ల అరకొర చట్టాలతోనైనా ఆపే ప్రయత్నం జరుగుతోంది. డీప్ ఫేక్ అశ్లీల వీడియోల తయారీ బ్రిటన్లో చట్టరీత్యా నేరం. చైనాలో ఏకంగా దీనిపై నిషేధమే ఉంది. వీడియోను మార్చినా, మార్పు చేసిన వీడియో అని రాయాల్సిందే. యూరోపియన్ యూనియన్ లాంటివి వీటిపై కఠిన నియమాలు తయారు చేయడానికి కసరత్తు చేస్తున్నాయి. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నం తక్షణమే జరగాలి. బాహ్య ప్రపంచంలోలానే వర్చువల్ లోకంలోనూ ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకుని వారిపై సాగుతున్న ఈ హేయమైన దాడిని అడ్డుకోవాలి. లేకుంటే అది సభ్య సమాజానికే అవమానమంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. ఇది వాల్టి న్యూస్ దిస్ వీక్.